ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అంటే ఇంత జరిగాక ఇది కష్టంగానే ఉంటుంది. ఈ పెళ్లి వద్దని కీర్తి చెప్పింది. సిల్లీగా ఉందా తనకి? దీనికి పెళ్లికి ఏం సంబంధం? ప్రవీణ్తో నేను మాట్లాడతాను. ప్రవీణ్ ఈ పెళ్లి వద్దని అనలేదు. మరి కీర్తి క్యాన్సిల్ చేయమని చెప్పింది. నాన్సెన్స్. ఎందుకు? కీర్తి ఎక్కడా? నువ్వు కోప్పడకు. ఈ మొత్తం పరిస్థితుల్లో నలిగిపోయి ఎక్కువ బాధపడింది నేను. ఏవన్నా అడగాలి అంటే నన్ను అడుగు, చెప్తాను. ఏవన్నా చెప్పాలనుకుంటే చెప్పు, వింటాను. సారీ అక్క. కీర్తి ఈ పెళ్లి ఎందుకు వద్దంది? వాళ్ళ నాన్న డబ్బు తీసుకోవడం నిజం. ఆయనకున్న పేరుకు ఆయన అది అప్పు అన్నా సరే ప్రపంచం నమ్మదు. ఇంకా ప్రవీణ్ ఎక్కడ నమ్ముతాడో? ఒకవేళ నమ్మి పెళ్లి చేసుకున్నా అది త్యాగం కిందకొస్తుంది. ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని మీ నాన్న తప్పుడు మనిషి, ఆయన కూతురువి అని ఏదైనా మాట అంటే మనసుకు కష్టంగా ఉంటుంది. ఇది మరీ అత్తే. భార్యాభర్తలన్న తరువాత చిన్న పొన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్కరు బాధపడతారు. కొద్దిసేపటి తర్వాత వాళ్లే సర్దుకుంటారు. పెళ్లి చేసుకుని వెళ్లేది అమెరికాకి. ఏదైనా గొడవ జరిగితే పుట్టింటికింటికి రావడానికి కూడా వీలు ఉండదు. ఏ మాట అన్నా దిక్కులేని దానిలాగా పడి ఉండాలి. అదే పుట్టింటి వాళ్ల తరపున తండ్రి గట్టిగా నిలబడతాడు అన్న భయమో భక్తో ఉంటే అప్పుడు గొడవ వచ్చినప్పుడు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఆయనను ప్రవీణ్ తప్పు చేసిన వాడిగా చూస్తున్నాడు. అలాంటప్పుడు పెళ్ళయ్యాక నా కూతుర్ని చిన్నచూపు చూడ్డని గ్యారెంటీ ఏంటి? అనుభవించే వారికే తెలుస్తుందా బాధ? నేను ప్రమోద్ గారింటిపై రైట్ చేయడం, ఈ కేసు బుక్ చేయటం, ఆ తర్వాత వారు అడిగిన సహాయం చేయకపోవటం నా తప్ప? ఇందులో తప్పొప్పుల ప్రశ్న లేదు. చట్ట ప్రకారం ఏది చెయ్యాలో అది నువ్వు చేశావు. అయిపోయిన దాని గురించి కోదలే. ఇందులో బాగా ఇన్వాల్వ్ కాకుండా ఉండుంటే బాగుండేదక్కా. తెలుసో తెలియకో ఇన్వాల్వ్ అవ్వడం, నింద మొయ్యడం జరిగిపోయింది. తర్వాత ఏం చేయాలో అది చెప్పు. ప్రమోద్ గారు మా డిపార్ట్మెంట్కి నాపై కంప్లైంట్ చేశారు. నేను బావ ద్వారా 50,000 రూపాయలు అడిగించానని, ఇంకా కావాలి అని డిమాండ్ చేస్తున్నానని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. అడిగిన దాన్ని బట్టి రియాక్ట్ అవుతాను. నిజమేంటో అదే చెప్పు. అదే స్టేట్మెంట్ రాసివ్వు. మరి బావా? ఆయనకు అదే చెప్తాను. ఏది నిజమో అదే చెప్పమని. నేను రాసివ్వాలి, దీనికి నాకు ఏ సంబంధం లేదు అని. బావ కూడా అదే రాయాలి. రాస్తారు. నమ్మరు. నువ్వు నా అక్కవి, తను నా బావ. అలా ఉన్నప్పుడు ఆ కేసుకి ఈ డబ్బుకి సంబంధం లేదు అంటే నమ్మరు. మహా అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ప్రమోషన్ హోల్డ్లో పెట్టొచ్చు. డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఈయన మీ బావ సరే. బావ కాకుండా ఉంటే ఏం చేసేదానివి? అంటే ఈయన కాకుండా ఇంకెవరైనా నీ పేరు చెప్పి డబ్బులు తీసుకొనుంటే ఏం చేసేదానివి? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేదాన్ని. ప్రమోదు రఘురాం గారికి కూడా చెప్పాను, అవసరమైతే కంప్లైంట్ కూడా ఇస్తానని. ఇప్పుడు కూడా అదే చెయ్యి. అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు తెలుస్తుంది కదా నువ్వు తప్పు చేస్తే ఎవ్వర్నీ వదలవు అని. చిన్నపిల్లల ఆట అనుకున్నావా? లేదు, సీరియస్గానే చెప్తున్నాను. బావని జైల్లో వేస్తారు. ఎవరు చేసిన తప్పుకి వారే శిక్ష అనుభవిస్తారు. నీకిబ్బంది అవుతుంది కదా. నీకు పిచ్చు పట్టిందక్కా. నిదానంగా ఆలోచించి చెప్పు. నీకు తెలియకుండా ఈయన డబ్బులు తీసుకుని ఉండొచ్చు. దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదన్నప్పుడు
కంప్లైంట్ ఇవ్వడం కరెక్టే కదా, నీకు హెల్ప్ అవుతుంది. కావచ్చు. లాజిక్గా చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగే చేస్తాం. చట్ట ప్రకారం ఇలా చేసేదానికి వీలుంటే అదే చెయ్యి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా నీకు ఏది మంచి అనిపిస్తుందో నువ్వు అదే చెయ్యి. అంటే ఇక్కడ అక్క బావ కాకుండా పరాయి వాళ్ళుంటే ఏం చేస్తావో అదిప్పుడు చెయ్యి. ఆల్రెడీ నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కూడా నీకు సమస్యగా మారాలా? ఇన్ని రోజులు కీర్తి పెళ్లి గురించి ఆలోచించాను, కానీ ఇక అవసరం లేదు. కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇక నువ్వు ఏం చేసినా ఇప్పుడున్న కష్టం ముందు ఏ సమస్య పెద్దది కాదు. బతకాలనున్న చిన్న చివరి ఆశ కూడా చచ్చిపోయింది. నీ వల్ల నాకు ఎటువంటి ఫేవర్ చేయాల్సిన పనిలేదు. నాకు సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తూ నువ్వు చేయాలనుకున్న మంచిలో రాజీ పడకు. నువ్వెదుర్కొంటున్న ఈ సిచ్యువేషన్కి కారణమైన వాళ్ళు బయట వాళ్ళైతే ఏం చేసేదానివో అదే చెయ్యి. నేను లేను అనుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో. కనీసం ఇద్దరిలో ఒక్కరమైనా సంతోషంగా ఉంటాం. ఎందుకండి ఇలా చేశారు? నీలకంఠం సజెస్ట్ చేశాడే. ఆయనకి పెళ్లి సంసారం గురించి ఏం తెలుస్తుందండి? కూలిపోయే బిల్డింగులు కట్టి బిల్లులు లేపే రకం. ఆయన సంసారాలు నిలబెడతారంటే మీరెలా నమ్మారండి? ఈ పని చేసేటప్పుడు నాతో ఒక్క మాటనే చెప్పాలనిపించలేదా? ఆ రోజు నీలకంఠం వచ్చి అల్లుడు దారిలోకి రావాలంటే పోలీస్ కేసు పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని నాతో చెప్పినప్పుడు నువ్వు పక్కనే ఉండి విన్నావు కదా. విన్నాను, కానీ అది కరెక్ట్ అనిపించలేదు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. మీరు కూడా విని అంతటితో వదిలేయాల్సిందే. అలా చేస్తే ఇలా అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? ఎందుకంత తొందరపడ్డారు? 1కి 10 సార్లు ఆలోచించాల్సింది. ఆ అమ్మాయి జీవితం చేతులారా నాశనం చేశారు. ఇక అల్లుడు గారు రారు. చూడమ్మా, అల్లుడొచ్చి నిన్ను తీసుకెళ్తాడని నీకు ముందే తెలుసు కదా. ఆ సంగతి మాకు ముందే చెప్పుంటే బాగుండేది కదమ్మా. తనను రప్పించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసేవాణ్ణి కాదు కదా. ఇంట్లో చెప్పొద్దని చెప్పింది ఎవరు? ఆ దేవిక చెప్పిందా నీకు? అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి బయట వాళ్ల మాటలు వినడం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? ఇలా అయితే త్వరగా బాగుపడతాననుకున్నావా? తనకే మేకప్ వేసుకుని బాగా రెడీ అయి కూర్చుంటుంది, ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. తన తీయటి మాటలు చెప్పినట్టు విన్నావు అంతేగా? మరి మీ బుద్ధి ఏమైందండి? ఆ నీలకంఠం చెప్పిన దానికి తలాడించారు. అల్లుడు ఏమైనా తిరుగుబోతా తాగుబోతా? పోలీసులతో నచ్చజెప్పించి సంసారాలు బాగు చేయడానికి. నన్నేం చేయమంటావే? అమ్మాయి కాపురం చక్కబడాలని నాకు తోచింది నేను చేశాను. ఇదంతా మన కర్మ. ఇక మన అల్లుడు మన ఇంటికి రాడు.